నమస్కారం. 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు అందరిళ్లల్లో ఒకటే టెన్షన్. నెక్స్ట్ ఏంటి? పిల్లల భవిష్యత్తు కోసం ఏ దారి ఎంచుకోవాలి? నిజంగా చెప్పాలంటే ఇది వాళ్ళ లైఫ్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. అందుకే ఈ కెరియర్ ఆప్షన్స్ అనే పెద్ద చిట్టడవిని చాలా సింపుల్గా, స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. 10th రిజల్ట్స్ రాగానే ప్రతి ఇంట్లో మొదలయ్యే కన్ఫ్యూజన్ ఇది. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీనా, లేక సీఈసీ, ఎంఈసీనా? అసలు ఏ గ్రూప్ తీసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఫ్యూచర్ భద్రంగా ఉంటుంది? ఈ ప్రశ్నలు దాదాపు ప్రతి పేరెంట్ మదిలోనూ, ప్రతి స్టూడెంట్ బుర్రలోనూ తిరుగుతూనే ఉంటాయి కదూ. సో ఏ గ్రూప్ ఎలాంటి అవకాశాలనిస్తుందో ఒక్కసారి చూద్దాం. అకాడమిక్ మార్గాలు, అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ముందుగా అందరికీ ఎంతో ఇష్టమైన, ఫేవరెట్ అయిన ఎంపీసీ గ్రూప్ సంగతి చూద్దాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వినగానే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్. కానీ ఇది అంతకు మించి అండి. ఐఐటీలు, ఎన్ఐటీలు ఎలాగో ఉన్నాయి. దానికి తోడు ఎన్డీఏ ద్వారా డిఫెన్స్ సర్వీసెస్, మర్చెంట్ నేవీ, పైలట్ లాంటి క్రేజీ కెరియర్స్కి కూడా ఇదే బేస్. ఇకపోతే డేటా సైన్స్, సాఫ్ట్వేర్ లాంటి ట్రెండింగ్ జాబ్స్తో పాటు రైల్వేస్, బ్యాంకింగ్ లాంటి ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎంపీసీ ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ లాంటిది. చూసారుగా, ఒకే గ్రూప్ ఎన్నెన్నో అవకాశాలు. నెక్స్ట్ బీపీసీ వైపు వెళ్దాం. మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ప్రాణాలు నిలపాలి అనుకునే వాళ్లకి ఇది ద బెస్ట్ ఆప్షన్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనగానే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ మాత్రమే కాదు. ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, అలాగే బయోటెక్నాలజీ లాంటి ఎన్నో అద్భుతమైన కెరియర్స్కి ఇది పునాది. నీట్ ద్వారా అలైడ్ హెల్త్ కోర్సుల్లోకి వెళ్లాలన్నా, రేపు ప్రభుత్వ వైద్య ఉద్యోగాలు సాధించాలన్నా ఈ గ్రూప్ చాలా చాలా కీలకం. ఇకపోతే పరిపాలన అంటే సివిల్స్, చట్టం లేదా కామర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సీఈసీ గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కామర్స్, ఎకనామిక్స్, సివిక్ సబ్జెక్టులతో ఉండే ఈ గ్రూప్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్కి బెస్ట్ బేస్ అవుతుంది. అంతేకాదు, లా చదవాలన్నా, చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలన్నా, లేదా గ్రూప్ ఎగ్జామ్స్ రాసి మంచి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్నా ఇది పర్ఫెక్ట్ రూట్. కార్పొరేట్ రంగంలో స్థిరపడటానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంఈసీ. ఇది మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్లా ఒక సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్లో ఉండే లాజికల్ స్కిల్స్ని కామర్స్కి జోడించడం వల్ల అద్భుతమైన డిమాండ్ వస్తుంది. ఫినాన్స్ సెక్టర్, బిజినెస్ మేనేజ్మెంట్, చార్టర్డ్ అకౌంటెన్సీ, అలాగే ఇప్పుడు హాట్ కేకుల్లాంటి డేటా ఎనలిటిక్స్ జాబ్స్కి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. రేపు పొద్దున ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి యాంటిప్రెన్యూర్గా ఎదగాలనుకున్నా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సరే, కెరీర్ ఆప్షన్స్ చూశాం. ఇప్పుడు అసలైన విజయానికి సమీకరణమేంటో చూద్దాం. ఇవన్నీ విన్నాక మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏ గ్రూప్ తీసుకున్నామనేది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. పిల్లల్లో ఎంత టాలెంటున్నా దాన్ని బయటకు తీసే ఒక సక్సెస్ ఫార్ములా ఉంది. అదేంటంటే సరైన కాలేజ్, దానికి తోడు సరైన గైడెన్స్, ప్లస్ సరైన క్రమశిక్షణ. అవును, ఈ మూడూ కరెక్ట్గా కలిస్తేనే స్టూడెంట్లోని టాలెంట్ నిజమైన సక్సెస్గా మారుతుంది. ఇది అసలైన మ్యాజిక్ ఫార్ములా. ఇక్కడే మనకు డ్రీమ్ జూనియర్ కాలేజ్ గుర్తుకొస్తుంది. భవిష్యత్తుకు అసలైన పునాది ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ఆ సక్సెస్ ఫార్ములాను కరీంనగర్లోని డ్రీమ్ జూనియర్ కాలేజ్ అక్షరాల ఫాలో అవుతోంది. ఇక్కడ విశేషమేంటంటే వీళ్లు కేవలం రెగ్యులర్ ఇంటర్మీడియట్ క్లాసులు చెప్పి వదిలేరు. బోర్డ్ ఎగ్జామ్స్తో పాటే ఐఐటీ జేఈఈ, నీట్, ఎన్డీఏ, బిట్సాట్ లాంటి టఫ్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి కూడా ఒకే చోట అదిరిపోయే కోచింగ్ ఇస్తారు. దానికి తోడు ఎప్పటికప్పుడు రెగ్యులర్ టెస్ట్లు, ప్రతి స్టూడెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టే పర్సనల్ మెంటరింగ్, పక్కా కెరియర్ ప్లానింగ్. ఇలా మొదటి రోజు నుంచే పిల్లల్ని భవిష్యత్తు కోసం పర్ఫెక్ట్గా రెడీ చేస్తారు. ఇలాంటి స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ 1700 అనే నంబరే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అవును, అక్షరాల 1700 మంది విద్యార్థులు. డ్రీమ్ కాలేజ్ ఇచ్చిన నిరంతర శిక్షణ వల్ల వీళ్లంతా ఇంజనీరింగ్, మెడికల్, డిఫెన్స్, అలాగే గవర్నమెంట్ సెక్టర్స్లో టాప్ జాబ్ సాధించారు. ఇది మామూలు విషయం కాదు కదా. సరైన టైంలో కరెక్ట్ సపోర్ట్ ఇస్తే పిల్లలు ఎలాంటి అద్భుతాలైనా చేయగలరు అనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి? అందుకే కేవలం టీవీల్లో వచ్చే కలర్ఫుల్ యాడ్స్ చూసి మోసపోకుండా పిల్లల ఫ్యూచర్ను వాస్తవంగా నిర్మించే కాలేజ్ నించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.
కరీంనగర్లోని డ్రీమ్ జూనియర్ కాలేజ్ అలాగే డ్రీమ్ అకాడమీలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న నంబర్ల ద్వారా వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు. సో డ్రీమ్లో చేరండి, మీ కలను నెరవేర్చుకోండి. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మీరెంచుకుంటున్న కాలేజ్ పిల్లల్ని కేవలం ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ చేయించడానికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తోందా, లేక జీవితాంతం నిలబడే ఒక గొప్ప కెరీర్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఈ విశ్లేషణను ఇంతసేపు ఎంతో ఓపికగా విన్నందుకు థాంక్యూ.